ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తుందని సుప్రీంకోర్టు తీర్పు మేరకి సమాన పని సమాన జీతం చెల్లిస్తుందని చెప్పి వార్షిక కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు భావించారు. అవకాశం కంటే మెరుగైన జీవనం ఇంకొకటి లేదు పర్మనెంట్ చేయడం తప్ప. కానీ ఈరోజు అవకాశం ద్వారా వచ్చేటువంటి ఉపశమనం కూడా లేకుండా మున్సిపల్ కార్మికుల ఆశలన్నీ వమ్మి చేస్తూ ప్రైవేట్ ఏజెన్సీలకి మున్సిపల్ కార్మికులందరినీ అప్పగించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మార్చి 6వ తేదీ జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీర్మానించింది. ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించడం అంటే మళ్ళీ ఊడిగం చేయించడమే, వెట్టి కార్మికులుగా మార్చడమే. మున్సిపల్ కార్మికుల్ని బానిసలుగా మార్చేటువంటి ప్రైవేట్ ఏజెన్సీలకి కట్టబెట్టే చర్యలను వెంటనే విడనాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చాలని జీతాలతోటి బతుకుతూ ఉన్నారు. వాళ్ళ జీతాలు పెంచుతారని, సంక్షేమ పథకాలు అమలు చేస్తారని చెప్పి కార్మికులు ఎదురు చూస్తూ ఉన్నారు. గతంలో 17 రోజులు సమ్మె చేశాం. ఆ సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఆ రోజు కొన్ని జీవోలు ఇచ్చారు, ఇంకా కొన్ని జీవోలు రావాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ 10 సంవత్సరాలు ఉంటే 75,000 ఇస్తా ఉన్నారు. అదనంగా ఉంటే అదనంగా ఒక్కొక్క ఏడాదికి 2,000 ఇస్తా ఉన్నారు. ఇంతవరకు జీవో రాలేదు. ఎక్స్గ్రేషియో 5 లక్షల నుంచి 7 లక్షలు పెంచుతా ఉన్నారు. ఆ జీవో రాలా. మట్టి ఖర్చులకు సంబంధించినటువంటి జీవో 15,000 నుండి 20,000 పెంచుతా ఉన్నారు. కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వాటికి జీవోలు ఇచ్చే పని కాకుండా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న ఫైళ్ళన్నీ కిందకి తెచ్చి ఇంతవరకు వాటిని పట్టించుకునేటువంటి పరిస్థితులు లేరు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. 62 ఏళ్ళకి రిటైర్మెంట్ వయసు పెంచండి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అంటే 60 ఏళ్ళకే రిటైర్మెంట్ చేస్తున్నారు. 62 ఏళ్ళకి వర్తించదన్నారు. మరి రిటైర్మెంట్ వర్తించదన్నప్పుడు 60 ఏళ్ళు నిండినటువంటి వాళ్ళని ఎట్లా రిటైర్ చేస్తారు? రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా, ఏమీ లేకుండా, వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఏ రకంగా ఉద్యోగాలు తీసేస్తారు? ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. తక్షణం ఎవరినైతే 60 ఏళ్ళు నిండి రిటైర్మెంట్ చేస్తున్నారో ఇవన్నీ ఆపాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఈ అవకాశాలు పనిచేస్తున్న వాళ్ళని పర్మనెంట్ చేసేదాకా, ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు గత 17 రోజుల సమ్మెకాలపు ఒప్పందాల జీవాలు వచ్చేదాకా పోరాటాన్ని కొనసాగిస్తాం. అవసరమైతే ప్రభుత్వం కనుక నిరంకుశంగా వ్యవహరిస్తే సమ్మెకి వెళ్ళటానికి కూడా సిద్ధమవుతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మున్సిపల్ కార్మికుల ఐక్యత పర్మనెంట్ చేయాలి. మున్సిపల్ అవకాశ కార్మికులు, మున్సిపల్ అవకాశ కార్మికులు, మున్సిపల్ అవకాశ కార్మికులు, మున్సిపల్ అవకాశ కార్మికులు, మున్సిపల్ అవకాశ కార్మికులు నిర్మించుకోవాలి. అవకాశ ఆలోచన, అవకాశ ఆలోచన, అవకాశ ఆలోచన, అవకాశ ఆలోచన కొనసాగించాలి. అవకాశాలు పర్మనెంట్ చేయాలి.